గుంటూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి పుంగనూరు భాష్యం స్కూల్లో జరిగిన సంఘటన. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై బ్యాగ్ తో బలంగా కొట్టిన ఉపాధ్యాయుడు సలీం. ఆ బాలిక పుర్ర చిట్టినట్లు ఎక్స్రేలో గుర్తించిన వైద్యులు. మదనపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బాలిక. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని బాలిక తల్లి ఆగ్రహం. భాష్యం స్కూల్ ఎదుట విద్యార్థిని తల్లి బంధువుల ఆందోళన. తన కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్. పుంగనూరు భాష్యం స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి విజేత. దర్యాప్తు చేస్తున్న సిఐ సుబ్బరాయుడు. మీకు బాగాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి చూపిస్తామంటే నా కొడుకు కొట్టేసి మెంటల్ నా కొడుకుని పెట్టుకొని స్కూల్లో యాజమాన్యానికి బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? ఎవడు ముందరికి దిగిరాలా? నిన్న నుంచి పోరాడతాం మేము. మాకు ఎవడేం చేశాడు? అందరూ పత్రికలయా, ఈనాడు ఈటీవీ అందరూ వస్తారు, చూస్తారు, పోతారు. పేపర్లు వేసుకునేంత వరకు ఏం లేదు. న్యాయం చేసేట్టుగా చేయండి. ఏమే ఎక్కడ వరకన్నా పోనీ వదలమ్మ, వాడు రావాలా? వాడు క్షమాపణ నా బిడ్డలు ఎగతాలు చేస్తాడు. వాడు ఎవరు? వాడి పేరేమి? ప్రిన్సిపాల్ కదా, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్. వాడు ఎగతాలు చేసినాడు. వాడు ఆడ తగిలిండేది నీకు డాక్టర్ ఇచ్చినాడు కొట్టిండేది అని. అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ ఇచ్చినా చెప్పే లోపల నేను డాక్టర్ అంటాడు. మరి ఎందుకు అడిగినావు? నా కొడుక నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు ఎవరు పెరగని అడిగినావు? నువ్వు భాష్యం స్కూల్ వాళ్ళకి సంబంధం లేదా? వాడు ఈ పొద్దు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరి సమస్య? వాడు ఎవడో రావాల? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా అయితే ఇట్లా ఉంటారా? వాడు దాక్కున్నాడు ప్రిన్సిపాల్. వాడిని పిలిపించండి. వాడు ఇక్కడే ఉంటాడు. వాడు రావల్ల. వాడు ఎట్లా ఎగతాలు చేస్తాడు బిడ్డను? కొడకలేరు మా కడుపు కాలేదు, మీ కడుపు ఎవడన్నా ఉంటే న్యాయం చేయరా?